తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రధానంగా హైదరాబాద్ ఉన్నాయండి, లేకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటుంబ సర్వే చేశారు. అంటే ఎంత పాపులేషన్ ఉంది ఏంటి అనేది ఒక సర్వే చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వాటర్ కావాలి, ఎంతమందికి రోడ్లు వేయాలి, ఎంతమందికి అధికారులు ఉండాలి అనేటువంటి ఒక గణాంకాల ఆధారంగా చేసినటువంటి విషయం మనందరికి తెలుసు. అయితే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశారు అంటే అప్పులతో పాటు అభివృద్ధిగా జరగాలి అన్నప్పుడు ఎవరు కూడా ఇక్కడ రిజర్వ్ బ్యాంకో లేకపోతే ఓన్ స్టాంపింగ్ రెవెన్యూ ఉండదు, కరెన్సీ ఉండదు. సో ప్రకారం పెరుగుతూ ఉన్నప్పుడు ఏం పెరిగింది, ఏమి అభివృద్ధి చెందింది, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది చూడాలి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం, అసలు ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది, ఇక్కడి ప్రాంతం వివక్షకు గురైంది అనే ఆలోచనతోనే కదా. సో నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎస్, దానితో అప్పుడు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి, ఇప్పుడున్నటువంటి మౌలిక వసతులు ఏంటి, అప్పుడున్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడున్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ మనం బేరేజ్ వేసుకున్నప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలేదా అని అనుకుంటాం. ఒక సామాన్య మధ్య తరగతి ఉద్యోగంలో ఒక వ్యక్తి జాయిన్ అయితే ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటారు. ఇల్లు కొనుక్కునే ముందు ఎవరు కూడా 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు లేకుండా ఎవరు చేయరు. కానీ ఎంత ప్రణాళికబద్ధంగా, ఎంత ఆర్థిక వెసులుబాటుతోని, లేకపోతే ఆర్థికంగా మనకు ఎంత వస్తుంది, మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి ప్రణాళిక చేయడం మాత్రం అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎవరైనా కావచ్చు. అయితే అక్కడ అప్పులతో పాటు వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. మరి వడ్డీలు పెరిగినాయి, ఎస్, అప్పులు పెరిగినాయి. అందరికీ తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అని ప్రజల ముందు లక్షలాది మంది మీటింగ్ లో మాట్లాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే ఒక రాష్ట్రం ఆల్రెడీ అప్పు చేసింది అని అనుకుంటూనే మరి సంక్షేమ పథకాలు మీరు వాళ్ళు 2,000 ఇస్తే మీరు 4,000 ఇస్తా అంటారు, వాళ్ళు 10,000 ఇస్తే 15,000 ఇస్తా అంటారు. లేకపోతే ఇటువంటి ఇబ్బడి ముబ్బడి హామీలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మరి ఇంకా అధపాతాల లోకానికి తొక్కినటువంటి మాట మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అంటే ప్రభుత్వాలు, పార్టీలు ఏవైనా కూడా వాళ్ళకి ఏంటి అంటే భవిష్యత్ కార్యాచరణ వాళ్ళ మధ్యలో ఉంటది.